పరీక్షలకు సంబంధించి 3 పేపర్లు ఇప్పటికే లీక్ అవడం జరిగింది. కదిరిలో, మడకసిరలో, నెల్లూరులో. ఈ 3 పేపర్ల లీక్ వెనకాల మనందరం కూడా టీవీలో చూసాం, పేపర్లో కూడా చూసాం. హిందీ పేపర్ లీక్ని ఏ విధంగా ప్రశ్నాపత్రం రాస్తూ క్లియర్గా పట్టుబట్టాడో నారాయణ విద్యా సంస్థల నుంచి చెందిన ఒక అధ్యాపకుడు. అలాగే నెల్లూరు సైన్స్ పేపర్, ఇందాక మంత్రులు గారు చెప్పారు మా స్కూల్లో విద్యార్థులు లేరు అని. ఈరోజు మేము అడిగేది, మీ విద్యా సంస్థల నుంచి పేపర్ లీక్ అయిందా లేదా? ఈరోజు డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఆంధ్రప్రదేశ్ రిపోర్ట్ రాస్తూ 1 incident of paper appeared, అంటే 25వ తారీఖున appeared, as informed the question paper was sent through WhatsApp from the center number 4238 Narayana High School అని స్పష్టంగా డైరెక్టర్ ఆఫ్ ఎగ్జామ్సే డైలీ రిపోర్ట్లో రాసిన సంఘటన ఇది. సాక్షి పేపర్ ముద్రించలా. మీరు చెప్తున్నట్టు ఇది డైరెక్టర్ ఆఫ్ ఎగ్జామ్స్ డైలీ రిపోర్ట్లో 4238 నారాయణ హై స్కూల్ ద్వారా పేపర్ పోయింది అని చెప్పిన రిపోర్ట్ ఇది. దీనికి మీరు తీసుకున్న యాక్షన్, అక్కడున్న సూపరింటెండెంట్ని అలాగే ఇన్విజిలేటర్ని సస్పెండ్ చేసి తూతూ మంత్రంగా చిన్న చిన్న ఉద్యోగులు చేసుకున్న వాళ్ళని సస్పెండ్ చేసి తూతూ మంత్రంగా ఈరోజు విచారణ జరిపిస్తూ ఉంటారు. ఈరోజు సభలో దీని మీద మేము అధ్యయన మోషన్ ఇస్తే ఇది ప్రజా సమస్య కాదు, దీని మీద అంత అత్యవసరంగా చర్చించాల్సిన అవసరం లేదంటారు. ఈరోజు కొన్ని లక్షలాది మంది విద్యార్థులు కష్టపడి చదివి ఈరోజు ఎగ్జామ్స్కి వస్తుంటే ఈరోజు దొంగ సంస్థలు ఈరోజు ఏ విధంగా ఈరోజు ప్రజల్ని విద్యార్థులను మోసం చేస్తున్నారో ఈరోజు మీరు చూడండి. కదిలో లీక్ అయితే దాని వెనకాల నారాయణ విద్యా సంస్థలు ఉన్నాయి. అనంతపూర్లో లీక్ అయితే దాని వెనకాల నారాయణ విద్యా సంస్థలు ఉన్నాయి. నెల్లూరులో ఆయన స్కూల్ నుంచే లీక్ అయింది. ఈ విధంగా పేపర్లు లీక్ చేసుకుంటూ గ్రేడ్లు సాధిస్తూ నారాయణ విద్యా సంస్థలు ఏదో మేము కూడా పెరుగుతున్నాం, మొత్తం మేమంతా కూడా చించేస్తున్నాం అని చెప్పి ఈరోజు ప్రగల్భాలు పలుకుతా ఉన్నారు. ఒక పక్క విద్యార్థులు ఆత్మహత్యలు నారాయణలోనే ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. నిన్న కూడా ఒక పిల్లోడు పైనుంచి దూకి సూసైడ్ చేసుకోపోయిన సంఘటన నిన్న. ఈ విధంగా నారాయణ విద్యా సంస్థల్లో పేపర్ లీకులు జరుగుతుంటే దాని మీద ఆ సంస్థ మీద ఎటువంటి చర్యలు ఉండవు, ఆ యాజమాన్యం మీద ఎటువంటి యాక్షన్ ఉండదు, ఏమి ఉండదు. తూతూ మంత్రంగా జరిపించేసి పక్కదోవ పట్టించేసి ఈరోజు నారాయణ యాజమాన్యాన్ని కాపాడాలని ఈరోజు విద్యా సంస్థలో చూస్తే ఆయన వియ్యంకుడే మంత్రి. కాబట్టి విద్యా సంస్థలో ఏ విధంగా దోపిడీ చేసినా, విద్యా సంస్థలు ఏ విధంగా నాశనం చేసినా ప్రభుత్వం మాత్రం నారాయణ వెంట పాడుతుంది. ఈరోజు మాటకు వస్తే అన్ని టీవీ ఛానల్స్లో పేపర్ లీక్ వచ్చింది. సాక్షి పేపర్ ఒకటే రాసిందని మంత్రులు చెప్పడం నిజంగానే బాధాకరం. తక్షణం మంత్రి గారు రాజీనామా చేయాలా, ఆ యాజమాన్యం మీద కఠిన చర్యలు తీసుకోవాలా. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు పణంగా పెట్టి ఇట్లాంటి నీచమైన చర్యలకు పాల్పడుతున్న యాజమాన్యం ఖచ్చితంగా ఎవరైతే యాజమాన్యంలో ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాగే బాధ్యులైన మంత్రులు తక్షణం రాజీనామా చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు పేపర్ లీక్ అనేది దాదాపు 17వ తరగతి పరీక్షలు స్టార్ట్ అయితే 4 పేపర్ లీక్ అయినాయి. సైన్స్ పేపర్, హిందీ పేపర్, తెలుగు పేపర్ 1, సోషల్ పేపర్, ఇలా 4 పేపర్ లీక్ అయినాయి. అంటే ఇంతకన్నా దారుణమైనది ఉందని అడుగుతున్నాం. ముఖ్యమంత్రి గారికి మేము తెలియజేసేది, ఈరోజు మీరు ఒక సంస్థని కాదు కాపాడాల్సింది, ఒక సంస్థని కాదు ఇది చేయాల్సింది. ఈ రాష్ట్రంలో ఎంతోమంది విద్యార్థులు కష్టపడి చదివి ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్లో దగ్గర నుంచి ఈరోజు అనేక రకాలుగా ఈరోజు కష్టపడి చదివి ఈరోజు పైకి వస్తూ ఉన్నారు. ఈరోజు ఈ విధంగా దొడ్డిదారిన దొంగదారిన పేపర్ లీక్ చేయించుకొని ర్యాంకులు సాధించుకొని దాని మీద పేపర్లో గ్రేడ్లు వేసుకొని ఈ విధంగా దోపిడీ చేస్తున్న విద్యా సంస్థలను అరికట్టాల్సిన బాధ్యత ఈరోజు ఈ ప్రభుత్వం మీద ఉంది. ముఖ్యంగా ఏదైతే నారాయణ విద్యా సంస్థల మీద వచ్చిందో ఖచ్చితంగా యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాల్సిందే. అలాగే కాకుండా మంత్రులుగా బాధ్యత తీసుకొని రాజీనామా చేయాల్సిందే అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇందాక మంత్రి గారు చెప్పడం జరిగింది, నేను చాలా కష్టపడి వచ్చాను, నేను 2019లో విద్యా సంస్థల్లో మొత్తం కూడా మున్సిపల్ విద్యా స్కూల్స్లో నేను ఐఐటి తీసుకొచ్చేసాను, దానికి భయపడిపోతున్నారని చెప్పి నిజంగా నవ్వుతారు. నారాయణ చూస్తే ఈ రాష్ట్రంలో
నీ పార్టీలో ఉన్న కార్యకర్తే భయపడ్డు. అట్లాంటిది ప్రతిపక్షంలో ఉన్న మేమెందుకు భయపడతాం? నువ్వు భయపడాలా, నువ్వు సిగ్గుతో తలదించుకోవాలా. ఈరోజు నీ స్కూల్స్లో 15 మంది పైగా ఈరోజు ఆత్మహత్యలు చేసుకున్నారు, 100 మంది పైగా సూసైడ్ అటెంప్ట్లు చేసుకున్నారు. పేపర్ లీకేజ్ అయి దొంగలాగా ఈరోజు నీ నారాయణ సంస్థలోంచి నువ్వు ఇది చేసి ఈరోజు నిన్ను చూసి మేము భయపడుతున్నాం. జలస్ అంట. మాకెందుకండి జలస్సు? ఈరోజు పేపర్ లీక్ చేసింది మీరు, సూసైడ్ల కారణం అవుతుంది మీరు, విద్యా వ్యవస్థని ఈ రాష్ట్రంలో నాశనం చేసింది మీరు. ఎక్కడికైనా కూడా దీని మీద చర్చకు వచ్చేదానికి మేము సిద్ధం. నారాయణ విద్యా సంస్థల వల్లే ఈ రాష్ట్రంలో ప్రైవేట్ మాఫియా, ఎడ్యుకేషనల్ మాఫియాగా తయారయ్యి ఈరోజు విద్యా వ్యవస్థని ఎవరైనా నాశనం చేశారు అంటే అది నారాయణ విద్యా సంస్థలు కాదా అని తెలియజేస్తున్నాం. 2 లక్షల మంది విద్యార్థులు ఐఐటి రాస్తుంటే 20 మందికో 15 మందికి ఐఐటి వస్తే దాదాపు 1,00,000 మంది విద్యార్థులు ఏమి చేసుకోవాలని చెప్పి, ఎందుకంటే ఫౌండేషన్ కోర్సులు పెట్టి ఐఐటి ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ చేస్తున్నారు తప్ప సమాజానికి మీరు ఎక్కడా కూడా ప్రిపేర్ చేయట్లేదు. ఈ విధంగా విద్యా వ్యవస్థని నారాయణ విద్యా సంస్థలు నాశనం చేస్తున్నాయి. ఇదే కాకుండా ఈరోజు మేము అడిగే డిమాండ్, పేపర్ లీక్ అయిన యాజమాన్యం ఏ స్కూల్ నుంచి అయిందో వచ్చిందో నారాయణ స్కూల్స్ని తక్షణం బ్యాన్ చేయాలా, క్లోజ్ చేయాలా. ఏదైతే మంత్రి గారు సంబంధించిన దీనికి శాఖ ఉన్నారో తప్పకుండా రాజీనామా చేయాలా, నైతిక బాధ్యత వహించని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. ఆదిమూలపు సురేష్ అండి, ఎమ్మెల్యే సంతనూతులపాడు. మేము ఆల్రెడీ చెప్పిన మా శాసనసభ్యులు చెప్పిన అంశం మీకు తెలిసే ఉంటుంది. ఇక్కడ నేను ప్రధానంగా ఒక అంశాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకురావాలనుకుంటా ఉన్నాను. ఏదైతే సెంటర్లో ఈ పేపర్ లీకేజీ ఏ విధంగా జరిగింది, మోడస్ ఆపరెండి అంటే ఏ విధంగా ఈ పేపర్ బయటకు వచ్చేది అనేది స్పష్టంగా డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్, రాష్ట్ర అధికారి, ఈ యొక్క 10th క్లాస్ పరీక్షలు నిర్వహించే ఉన్నత స్థాయి అధికారి, ఆయన యొక్క డైలీ రిపోర్ట్లో స్పష్టంగా చెప్పడం జరిగింది. వాట్సాప్ ద్వారా ఈ యొక్క క్వశ్చన్ పేపర్ను బయటికి పంపించడం జరిగిందని. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, వాట్సాప్ ద్వారా ఎవరు ఏ నంబర్ నుంచి ఈ యొక్క క్వశ్చన్ పేపర్ బయటికి పోయింది? జనరల్ సైన్స్ పేపర్ 1, సెంటర్ నంబర్ 4238, నారాయణ హై స్కూల్, నెల్లూరు. కాబట్టి ఈ వాట్సాప్ నంబర్ ఎక్కడి నుంచి పోయింది, ఏ నెంబర్కు పోయింది, దాని పర్యవసానం ఏంటి, ఎంతమంది దీని ద్వారా లబ్ధి పొందారు, ఈ యొక్క క్వశ్చన్ పేపర్ని మీరు క్యాన్సిల్ చేయాలనుకుంటున్నారా లేదా ఏ విధంగా చేస్తున్నారు? దీని మీద నిజాలు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. సిబిసిఐడి విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. కేవలం చీఫ్ సూపరింటెండెంట్, ఇన్విజిలేటర్స్ వీళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్ అంట. వాళ్ళు ఏమంటున్నారు? ది చీఫ్ సూపరింటెండెంట్, ది డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ నెల్లూరు has initiated disciplinary action against the chief superintendent and invigilator and enquiry is being caused. ఏంటండి మాట్లాడడం? క్రమశిక్షణ జరగాలండి. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ఆడుకుంటున్న ఈ యొక్క మాఫియా గ్యాంగ్ ఏదైతే ఉందో, ఈ యొక్క క్వశ్చన్ పేపర్స్ లీకేజీ ఇది ఒక సిస్టమేటిక్గా జరుగుతున్నది. ఇది ఒక 10th క్లాస్ పరీక్షకే కాదు, నారాయణ విద్యా సంస్థలు ఇంటర్మీడియట్లో కూడా జంబ్లింగ్ విధానాన్ని ఏ విధంగా నిర్వీర్యం చేసింది, ఏ విధంగా విద్యార్థుల్ని ఈ యొక్క ప్రాక్టికల్ మార్క్స్లో మరి ఏపిచ్చేసి ర్యాంకులు చూపించేసి అమాయక విద్యార్థులు మోసం చేస్తున్న పరిస్థితిని ఈ సందర్భంగా నేను ఉటంకిస్తా ఉన్నాను. ఖచ్చితంగా సిబిసిఐడి విచారణ జరిపించండి. అంతేగాని రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని కొమ్ము కాసి వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలు లేకపోతే మంత్రులు ఏం చేసినా కూడా పర్వాలేదు, ఒకసారి చెప్తే సరిపోతుంది అనే ఒక ఆలోచనలో వాళ్ళు పోతే మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీద పోరాటం చేస్తాం. ఎంతవరకైనా కూడా దీని గురించి మేము పోరాటం చేసి విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న ఇలాంటి విద్యా సంస్థల్ని ఖచ్చితంగా వాటి మీద చర్యలు తీసుకోవాలి. విద్యా వ్యవస్థను నాశనం చేస్తూ ఉన్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మంత్రి గారు మరి వారు విద్యాశాఖ మంత్రి వారితో ఈ కుమ్మకి అయ్యారో మాకు తెలియదు, కానీ ఈరోజు మాత్రం వారు మరి ఎవరైతే విద్యాసంస్థల యాజమాన్యత ఉందో వారు, లేకపోతే విద్యాశాఖ మంత్రులు మానవ వనరుల శాఖ అని చెప్పి పేరు మార్చారు. పేరు మార్చినంత మాత్రాన ఈ యొక్క విలువలు మాత్రం ఏం మారలేదు. కాబట్టి ఇద్దరు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి. లేకపోతే ముఖ్యమంత్రి గారు తక్షణమే ఇద్దరు మంత్రులు బర్తరఫ్ చేయాలని చెప్పి, పూర్తిగా వైఫల్యం చెందిన కారణంగా వాళ్ళని బర్తరఫ్ చేయాలని చెప్పి మాత్రం మేము డిమాండ్ చేస్తాం. ఈరోజు నా పేరు కొరమట్ల శ్రీనివాసులు, రైల్వే కోడర్. ఈరోజు 10th క్లాస్ ఎగ్జామ్స్ వస్తున్నాయంటే మార్చికి తల్లిదండ్రులు నిజంగా ఎంతో పేద విద్యార్థులు, రైతుల పిల్లలు, అదేవిధంగా మిడిల్ క్లాస్ పిల్లలు, మధ్యతరగతి సంబంధించిన వాళ్ళు
అందరూ కూడా పిల్లల్ని ఎంతో కష్టపడి చదివించి వాళ్ళతో ఉన్నత శిఖరాలు చేర్చాలనే ఉద్దేశంతో ఈ 10th క్లాస్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేపిస్తాను. ఏ స్కూల్కి పోయినా మీరు చూస్తూ ఉంటారు, నిజంగా చాలా తల్లిదండ్రులు ఆటోలోనో లేదా రిక్షాలోనో వెహికల్లోనూ వాళ్ళకు ఉన్న స్థాయిని బట్టి ఈరోజు స్కూల్కి వచ్చి ఎగ్జామ్స్ రాపించాలి. విద్యార్థి ఎగ్జామ్ రాసి బయటకు వస్తే సంతోషంగా బాగా రాయటమని ఉంటుంది. కానీ ఇటువంటి నేపథ్యంలో ప్రభుత్వంలో ఉన్న ఒక విద్యా సంస్థ మంత్రి అతని ఇన్స్టిట్యూషన్లో స్వయాన నెల్లూరులో ఒక పేపర్ లీక్ అయ్యి వాట్సాప్ ద్వారా ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళ స్టూడెంట్స్ జంప్లింగ్ విధానం అతనే అన్నాడు. మొత్తం టోటల్గా ఆ విధంగా మార్పు వచ్చి ర్యాంక్ వచ్చి గ్రేడ్ రావాలనే ఉద్దేశంతో ఈ విధంగా వ్యవస్థను టోటల్గా నాశనం చేస్తున్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, దీనికి సంబంధించిన విద్యాశాఖ మంత్రి ఎవరు? నారాయణ స్వయంగా వియాంకుడు. గంటా శ్రీనివాస్ సంబంధించిన ఇన్ఛార్జి మంత్రి కడప జిల్లా, అక్కడ పేపర్ లీక్ అయింది. అదేవిధంగా పురపాలక శాఖ మంత్రి నారాయణ కాలేజీ అధిపతి నారాయణ నెల్లూరు జిల్లా. అదేవిధంగా వైజాగ్ గంటా శ్రీనివాస్ సొంత జిల్లా. అనంతపురం వీటన్నిటిలో పేపర్ లీక్ అవడం ఎంత దారుణం అంటే ఇది, ఎంత అవమానం అండి. కనీసం ప్రభుత్వానికి చీమ కుట్టట్లేదు, నిజంగా సిగ్గుశరం లేదు. ఈరోజు ఇటువంటి పరిణామంలో ఇది ఒక పెద్ద బర్నింగ్ విషయం. దీనిపైన చర్చకు చేపట్టాలని మేము వాయిదా తీర్మానం పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు వాయిదా తీర్మానం మీరు తిరస్కరిస్తారు. అంటే ప్రజల సమస్యలు కానీ విద్యార్థుల సమస్యలు మీకు పరిష్కరించడానికి మీకు వీలు లేదా? నిజంగా మీకు ఇటువంటి దాంట్లో వెసులుబాటు కల్పించలేరా? అంటే మీకు ప్రజలన్నా రైతులన్నా అదేవిధంగా విద్యార్థులన్నా మీకు చిరాకు అవహేళన. తక్షణమే వీటన్నిటికీ మీరు బాధ్యత వహిస్తూ ఖచ్చితంగా విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస్ కానీ అదేవిధంగా పురపాలక శాఖ మంత్రి నారాయణ కాలేజీ అధిపతి నారాయణ కానీ తక్షణమే మీరు నైతిక బాధ్యత రాజీనామా చేయాలా. లేదంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా పోరాడుతుంది. ఖచ్చితంగా ఏదైతే ఈరోజు ప్రజలు పిల్లల తల్లిదండ్రులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో బాధపడుతున్నారో వాళ్ళందరి తరఫున కూడా మేము ఖచ్చితంగా పోరాడతామని చెప్తున్నాం. ఈరోజు వ్యవస్థ అంతా దిగజారిపోయిందండి. ఈరోజు నారాయణ కాలేజీ వస్తానే టోటల్గా మిడిల్ క్లాస్ కానీ మధ్యతరగతి పేద విద్యార్థుల భవిష్యత్తు ప్రశాంతంగా అయిపోయింది. ఈరోజు ప్రభుత్వ స్టాండర్డ్స్ మొత్తం పడిపోయినాయి. ఎక్కడ పోయినా ప్రభుత్వ స్టాండర్డ్స్ పడిపోయినాయి. ఫౌండేషన్ కోర్సుతో మీరు మొత్తం గవర్నమెంట్ కాలేజీలో ఎంటర్ అయిపోయారు. బహుశా ఇంకా రానున్న రోజుల్లో ఈ రెండు సంవత్సరాలు ఎక్కడ గవర్నమెంట్ కాలేజీలు ఉండే పరిస్థితి లేదు. కారణం ప్రతి ఒక్క దగ్గర ప్రతి పల్లెలో ప్రతి మండలంలో ప్రతి తాలూకాలో ప్రతి జిల్లాలో అన్ని నారాయణ ఇన్స్టిట్యూషన్ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఒక విష ప్రయోగం చేస్తున్నారు. అంటే ప్రభుత్వం పూర్తిగా అండదండలు ఉన్నాయి. ముఖ్యమంత్రి దీనిపైన తక్షణమే ఇమ్మీడియట్గా వాళ్ళిద్దరి దగ్గర రాజీనామా చేయించాలా, లేదా ఖచ్చితంగా ఈ తెలుగుదేశం పార్టీకి నూకలు చెల్లింటని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారాలు. నేను నారాయణ స్వామి, ఎమ్మెల్యే జీడి నెల్లూరు చిత్తూరు జిల్లా, డాక్టర్ తిప్పారెడ్డి గారు ఎమ్మెల్యే మదనపల్లి, చింతల రామచంద్రెడ్డి గారు పీలేరు ఎమ్మెల్యే గారు. మీకందరికి కూడా ఈ లీకేజీ గురించి స్పష్టత వచ్చింది. మా వాళ్ళందరూ కూడా చాలా చక్కగా మాట్లాడినారు. కానీ చంద్రబాబు నాయుడు చాలా కృతజ్ఞతతో వ్యవహరిస్తున్నాడు. ఎందుకంటే నారాయణ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీకి పెట్టుబడి పెట్టినాడు కాబట్టి వారు ఎన్ని అక్రమాలు చేసినా, ఆ సంస్థలో ఎంతమంది చనిపోయినా, విద్యార్థి భవిష్యత్తులో నాశనం చేసినా, ఎన్ని లీకేజీలు చేసినా కానీ తన వల్ల తెలుగుదేశం పార్టీ వచ్చింది కాబట్టి, పెట్టుబడి పెట్టినాడు కాబట్టి వారిపైన ఎలాంటి చర్యలు కూడా తీసుకోరు. మేము ఎంత ఘోషించినా, ఎంత కొట్లాడినా, విద్యార్థుల కోసం ఎంత పోరాడినా కానీ చంద్రబాబు నాయుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా నారాయణని ఒక్క మాట అనడు. మీరందరూ చూస్తూ ఉన్నారు పరిస్థితులు. అసలు ప్రభుత్వం ఇది ప్రజల కోసం ప్రభుత్వమా, విద్యార్థుల కోసం ప్రభుత్వమా, పేదల కోసం ప్రభుత్వం అనేది ఎప్పుడో మర్చిపోతున్నాము. ఇంకా ఈ 2 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు చేసే కార్యక్రమాలు కూడా ప్రజలందరూ చూస్తున్నారు. జగనన్న పోరాటాన్ని ప్రజలు చూస్తున్నారు. జగనన్న యొక్క నిరంతర పోరాటం విద్యార్థుల విషయంలో కానీ, సంక్షేమ కార్యక్రమాల విషయాల్లో కానీ, అసెంబ్లీలో వారు ఏ విధంగా పోరాడుతున్నారు, వారు ఏ విధంగా మైకి ఇవ్వకుండా చేస్తూ ఉంటారు కూడా ప్రజలు చూస్తున్నారు. ఖచ్చితంగా ప్రజా కోర్టులో తీర్పిస్తారు. జగన్మోహన్ రెడ్డి వచ్చినాక విద్యా సంస్థలు కూడా బాగుపడుతుంది. ఈ కార్పొరేటివ్ సంస్థలు ఎన్ని ఆగడాలు చేసినా చంద్రబాబు మాత్రం వాళ్ళపైన యాక్షన్ తీసుకోడు కాబట్టి
మేము ఎన్ని పోరాటాలు చేసినా కానీ ఈ ప్రభుత్వంలో ఫలితం ఉండదని మీ ద్వారా నేను ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు రాష్ట్రంలో ప్రశ్నాపత్రాల లీక్ కార్యక్రమం నడుస్తూ ఉంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం మరి మంత్రులుగా ఉన్నటువంటి నారాయణ గారు విద్యా సంస్థలు, అదేవిధంగా గంటా శ్రీనివాసరావు గారు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి. ఈరోజు నారాయణ సంస్థల్లో చదువుకున్న విద్యార్థులు లీక్ అయిన ప్రశ్నాపత్రాలకు సమాధానాలు రాస్తారు. పేద విద్యార్థులేమో చదువుకుని తెలియని ప్రశ్నలకి వారు సమాధానాలు రాయాలన్నట్టు ఈ రాష్ట్రంలో పరిస్థితి ఉంది. దొంగోడి చేతికి తాళాలు ఇచ్చిన చందంగా చంద్రబాబు నాయుడు గారు తాళాలు ఎవరైతే దొంగతనం చేస్తున్నారో వారి చేతిలోనే పెట్టి ఇవాళ అక్కడున్న ఇన్విజిలేటర్లు సస్పెండ్ చేసామనేటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు. అంచేత దొంగోడి చేతిలోని తాళాలు రేపు ఏప్రిల్ 2వ తారీఖు నుంచి మీరు కొంతమందికి క్యాబినెట్ మార్పులు చేస్తామన్నారు కదా, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, విద్యా వ్యవస్థ మీద గౌరవం ఉంటే మీరు మార్చే కార్యక్రమం చేయండి. ఎవరైతే ఈరోజు విద్యా సంస్థలన్నీ చేతిలో ఉన్నాయో వారికే తేడాలు అప్పచెప్పి కార్పొరేట్ సంస్థకి ఈరోజు ప్రభుత్వం దాసం అయిపోయిందనే విషయాన్ని ఈరోజు తేటతెల్లం చేస్తూ ఉన్నాం. ఈ రోజున విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టించే కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. ఈరోజు అసెంబ్లీలోకి వచ్చి ఇప్పటి వరకు లీక్ అయినటువంటి పేపర్ల గురించి 1-2 వార్తాపత్రికల్లో వస్తే మేము చెప్తున్నాం మీకు. కానీ తెలియకుండా ఎన్ని పేపర్లు లీక్ చేస్తున్నారో కూడా చెప్పాలి. తెలియకుండా ఎన్ని పేపర్లు లీక్ చేశారో చేసి దాని మీద వచ్చిన రిజల్ట్ని మళ్ళీ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అమాయకుల్ని చేసి మా సంస్థలకి ఇన్ని అవార్డులు వచ్చినాయి లేదా ఇన్ని ఫస్ట్ ర్యాంకులు వచ్చినాయి అని చెప్పి రేపు అన్ని ఛానల్లోని అన్ని వార్తా పేపర్లో కూడా ప్రచురించుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. ఎప్పటికైనా ఒక జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకున్న పేద విద్యార్థి ఏ రకమైన ప్రశ్నపత్రాలకు సమాధానం రాస్తున్నాడో అదే రకంగా కార్పొరేట్ విద్యార్థులకు కూడా అవకాశం ఉండాలి. అంతేగాని డబ్బున్నటువంటి వాళ్ళు పెద్ద కాలేజీలో చదివితే పేపర్లో లీక్ చేసి దానికి సమాధానాలు రాసుకుంటారు. పేద జడ్పీ స్కూల్లో చదువుకునే పిల్లలేమో నిజంగా చదువుకుని కష్టపడి వాళ్ళ ప్రశ్నలు ముందే తెలియకుండా సమాధానాలు రాయాల్సిన పరిస్థితి ఆ రకంగా ఉందంటే పెద్దోళ్ళకో న్యాయం చిన్నోళ్ళకో న్యాయం అనే విధంగా ఇవాళ విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టించినటువంటి మరి గౌరవం అయితే చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. భావితరాలు క్షమించం మిమ్మల్ని, తప్పిది ఈ కార్యక్రమం. 1 సంవత్సరం అంతా కూడా కష్టపడి పిల్లలు చదువుకుంటూ ఉన్నారు. ప్రభుత్వం ఇన్స్పైర్ అనే కార్యక్రమం పెట్టారు. అంటే పిల్లల్ని ఇన్స్పైర్ చేసి వాళ్ళు పరీక్షలు బాగా రాయాలని కార్యక్రమాలు చేస్తే మేము కూడా పార్టిసిపేట్ చేశాం. ఈ రోజు మీ మంత్రులను ఇన్స్పైర్ చేస్తూ ఉన్నారు. ఈ రకంగా ప్రశ్నపత్రాలు లీకేజ్ చేస్తున్నప్పటికీ కూడా ఒక స్టేట్మెంట్ ఈ రోజు వరకు విద్యాశాఖ మినిస్టర్ గారి దగ్గర నుంచి రాలేదంటే ఇది వారు చేస్తున్న కార్యక్రమం కనుకే వారు మాట్లాడట్లేదు. ఎప్పటికైనా నారా చంద్రబాబు నాయుడు గారు దొంగడి చేతిలో నుంచి తాళం తీసుకోమని చెప్పి వైఎస్ఆర్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.